అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఎన్టీఆర్ జిల్లా నుంచి 1, కృష్ణా జిల్లా నుంచి 9, 18 కుటుంబాలకి మనం ఈ రోజున మన జన సైనికులు మనం కోల్పోయిన సందర్భంగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కులు వాళ్ళకి అందించడం ఈరోజు దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవంగా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా కొంచెం బాధతో ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా వాళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం. సమయాభావం వలన అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబానికి ఆర్థిక సహాయం ఎంతో అవసరం. ఆర్థిక సహాయంతో పాటు మీ అందరం వేదికపై ఈరోజు కూర్చుని మీ అందరూ కూడా భరోసా ఇస్తున్నాం. ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మనం చెప్పేది, మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. వాళ్ళ చదువుల విషయంలో కానీ వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఉండడం కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా దయచేసి అది ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నాం అనే బాధతోటి ముందు ఆ తొలి పలుకులు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో నమ్మకంతో లేరు మన పార్టీ గురించి, మన కార్యక్రమాల గురించి. అయినప్పటికీ మన నాయకులు, మన వాలంటీర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయల చొప్పున ప్రారంభించాం. మొట్టమొదటి సంవత్సరం 92,000 చేసాం మన రాష్ట్ర. వాస్తవంగా ఆ రోజు ఇందాక చెప్పినట్టు కోవిడ్ ఉంటుంది. కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా నిజాయితీగా చేశాం. ఈ కార్యక్రమాలు మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో చాలా సంవత్సరాల్లో చాలా పార్టీలు ఉన్నాయి. పదవులు అనుభవించారు, పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు, ప్రభుత్వంలో పెద్దగా వాళ్ళు వ్యవహరించారు. కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. లిస్టు కాల్ సభ్యత్వాలు చేసేవారు, ఇంట్లో ఓటర్ లిస్ట్ తీసుకెళ్లి సంతకాలు చేసి సభ్యత్వాలు చేసేవారు, ఫోటోలు పెట్టి సభ్యత్వాలు చేసేవారు. కానీ చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా ఉండాలి, చాలా నిజాయితీగా ఉండాలని ఫోన్లో యాప్లు పెట్టి యాప్ ద్వారానే మనం వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 92,000తో మొదలైన సభ్యత్వం మొన్న జరిగిన కార్యక్రమంలో 11,92,000 చేరింది మనకి రాష్ట్ర. మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించాం. ప్రతి నియోజకవర్గంలో మనకి జన సైనికులు ఉన్నారు. ప్రతి గ్రామంలో పట్టుదలతో పార్టీ జెండా చేసే మన వీర మహిళలు, మన జన సైనికులు వీరందరినీ కూడా మనం గౌరవించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పార్టీ ప్రారంభించినప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది చాలా వాళ్ళు కూడా అవమానపరిచారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఈ సుదీర్ఘమైన ప్రయాణం సాధ్యమా అన్నారు. ఎందుకంటే చాలా మంది ఎవరైతే నమ్మకంతో ప్రజారాజ్యంలో ప్రారంభించారో అందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేదనే ఆలోచనతో ఆ విధంగా విమర్శలు చేశారు. నిలబడ్డారు. అందరికన్నా ముందు మన వీరమహిళ నిలబడ్డారు. చాలా ఆవేశంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా మన జన సైనికులు వాళ్ళు కలిసి పార్టీ జెండా మోసుకుంటూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేశారు. అనేక కార్యక్రమాలు మనం చేపట్టాం. మనకి బలంతో సంబంధం లేదు. గత 5 సంవత్సరాలు మనం చేసిన పోరాటం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం ఈరోజు అధికారంలో వస్తామని చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, విలువతో కూడిన రాజకీయాలు మనం చేద్దాం, నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, అనేక సమస్యలపైన మనం సమస్యలను తీసుకుని మనం పోరాడాలి తప్ప కేవలం పార్టీ పరంగా మనకి ఎన్ని ఓట్లు వస్తే ఏ ప్రాంతాల్లో మనం నిలబడితే గెలుస్తామనే దానిపైనే కాకుండా ప్రజల కోసం నిలబడదాం, సమాజం కోసం నిలబడదాం అని ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు గుంతలు లేదా ఆదాయాన్ని మనం కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు మనం చేసేది ఏంటి, గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి గుంతలు పూడ్చు మహానుభావం అని చెప్పి ఆ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుస్థితి, దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వం ఏ విధంగా రోడ్డు వదిలేసిందో వాటి గురించి మనం ప్రస్తావించి ఆ రోజు మాట్లాడాం. అది మాకు అన్యాయం జరిగిపోయింది. ఈ విధంగా మా తండ్రి గారు
గతంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన 5 ఎకరాలు మామిడి తోట వేసుకుని కౌలు రైతుగా ఆయన డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫోటోలు అవన్నీ వివరాలు ఇచ్చారు. అప్పటికప్పుడు హడావిడిగా మా సిబ్బందిని మన పార్టీ నాయకుల్ని పంపించి వాస్తవం కాదా తెలుసుకుని వాస్తవానికి వెళ్ళినాక మీడియా నేతలతో కూడా మాట్లాడి సమాచారం తెప్పించుకుని అది ఆత్మహత్య నమోదైనా కూడా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి డబ్బు అందించలేదు గతంలో. కానీ కేవలం 5-6 గంటల్లోనే ఆ కుటుంబాన్ని మనం చింతలపూడికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ₹1,00,000 ఆర్థిక సాయం ఆ రోజు ఆ కుటుంబానికి అందించాం. ఆ విధంగా మనం నిలబడ్డాం. పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర దేశాల్లో నివసిస్తున్న మన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మనకి ₹1,00,000 విరాళాలు ఇచ్చి దాదాపు 1,400 రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ₹1,00,000 చొప్పున అందించగలిగాం. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వస్తున్న తరుణంలో మీరందరూ చూశారు. ఎన్నికలప్పుడు స్థానిక సంస్థలప్పుడు ఆ రోజున ఎన్నికలకి దూరం ఉందామని ఈ రోజున ప్రధాన పార్టీలు ఆలోచించినా కూడా లేదు, ప్రజాస్వామ్యం రక్షించాలి, ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి, ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా జరిగిపోవాలనే తపనతో ముఖ్యమంత్రి గారు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆలోచనతోటి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన వీర మహిళల్ని మన యువతని మీరు ధైర్యంగా నామినేషన్ వేయండి, 10 ఓట్లు వచ్చినా 50 ఓట్లు వచ్చినా దాన్ని పట్టించుకోబాకండి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, దానికి అందరూ కూడా నిలబడని చెప్తే ప్రతి ఎంపీటీసీలో ప్రతి సర్పంచ్ ప్రతి వార్డు మెంబర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ నుంచి ఆ రోజు అద్భుతంగా మనం నిలబడ్డారు. చాలా మంది ఆ రోజున ఎంపీటీసీగా గెలిచారు, సర్పంచ్గా గెలిచారు. మహిళలు కొంతమంది అయితే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా కూడా రాజీనామా చేసి వచ్చి నిలబడి పార్టీ తరఫున ఆ రోజు నిలబడ్డారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.